బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 28 అంశము మీరు తీర్చు తీర్పు చొప్పుననే వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 1-2 వచనాలు మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ భూమి మీద మనుష్యుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది కాబట్టి ఎదుటి మనిషిలో చెడునే చూస్తారు తప్ప మంచిని చూడరు ఒక తెల్లపేపరు మధ్యలో నల్లపెన్నుతో ఒక చిన్న చుక్క పెట్టి ఇందులో మీకేమి కనిపిస్తుంది అని ఎవరినైనా అడిగితే నల్ల చుక్క అని ఠక్కున చెప్పేస్తారు కదా మొత్తం తెలుపుని వదిలేసి చిన్న నల్ల చుక్కని ఎలా చూస్తారో అలాగే ఎదుటి మనిషి ఎంత మంచివాడైనా ఎంత నిజాయితీపరుడైనా వారిలో ఒక చిన్న లోపం కనిపిస్తే వారి మంచితనాన్ని నిజాయితీని పక్కన పెట్టేసి ఆ లోపాన్నే ఎత్తి చూపిస్తుంటారు కోర్టుల్లో తీర్పు తీర్చే జడ్జీలు అన్నీ పరిశీలించి సాక్షులను విచారించి తీర్పు చెప్పడానికి చాలా సమయం పడుతుంది అయితే మనం మాత్రం ఎదుటివారి గురించి మంచి వ్యక్తి అనో చెడ్డ వ్యక్తి అనో ఒక్క క్షణంలో తీర్పు తీర్చేస్తాము మనుష్యులందరూ పాపము చేసేవాళ్లే అయినప్పుడు ఏ అర్హతను బట్టి ఎదుటి మనిషికి తీర్పు తీరుస్తారు పాపము అనేక రకాలుగా ఉంటుంది అబద్ధమాడటం దొంగతనం చేయడం వ్యభిచరించడం మోసగించటం పొరుగువానిది ఆశించటం లాంటి పాపాలు ప్రతి ఒక్కరూ చేస్తారు వ్యభిచారం చేసేవారు నేను దొంగతనం చేయలేదు కదా అని దొంగతనం చేసిన వాళ్లకి తీర్పు తీర్చకూడదు మోసగించేవాళ్లు నేను వ్యభిచారం చేయలేదు కదా అని వ్యభిచరించేవాళ్లకి తీర్పు తీర్చకూడదు ఎందుకంటే ఎవరికి ఉండే అవకాశాలను బట్టి వాళ్లకి ఇష్టమైన పాపము చేస్తుంటారు కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా రోమా 2:1 ఏ మనిషి ఇంకో మనిషి హృదయంలోకి తొంగి చూడలేడు ఒక మనిషి మన దృష్టికి చెడ్డవాడుగా కనిపించవచ్చు కాని దేవుని దృష్టిలో మంచివాడుగా ఉండొచ్చు తొందరపడి ఒక మనిషి చెడ్డవాడనో మంచివాడనో తీర్పు తీర్చే అధికారం మనుష్యులకు లేదు ఈ లోక సంబంధమైన తీర్పులు దేవుని దృష్టికి అంగీకారములు కావు ఏ మనిషి గురించైనా మనం ఒక అభిప్రాయానికి వచ్చే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ యేసు దగ్గరకు తీసుకురాబడినప్పుడు మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పినప్పుడు ఆమెను తీసుకొచ్చినవారు ఒకరి వెంట ఒకరు వెళ్లిపోయారు నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఏలా మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేటకు నీకు తేటగా కనబడును మత్తయి 7:3-5 మనలో పెద్ద పెద్ద పాపములు పెట్టుకొని చిన్న పాపము చేసిన వారి మీద బురద చల్లడానికి మనకు ఎలాంటి అర్హత ఉండదు మనుష్యులలో నీతిమంతులు ఎవరూ లేరు కాబట్టి ఎదుటివారికి తీర్పు తీర్చే అర్హత ఎవరికీ ఉండదు ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకములో జీవించినంతకాలము ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి ఇతరులకు తీర్పు తీర్చక న్యాయము తీర్చు నీ మీద ఆధారపడునట్లు నీ కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమేన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక.